అంటే గురుగారు ఇప్పుడు ఎవరైతే నిత్యము లలిత చేస్తున్నారో, పారాయణం చేస్తున్నారో, లేదా పూజ చేస్తున్నారో, అమ్మవారిని శ్రీచక్రం నవావరణార్చన పూజ చేస్తున్నారో వారు మాకు అమ్మవారి దర్శనం జరిగింది లేదా అమ్మవారితో మాతో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇవంతా సాధ్యమే? ఇందులో 90% మంది చెప్పే అబద్ధాలే. ఆ, అమ్మవారు కనిపించింది, నాకు అమ్మవారు నాతో మాట్లాడింది, ఆ, మరి ఇంకే ఈసారి వచ్చినప్పుడు నాతో కూడా మాట్లాడమని చెప్పు. ఆ, లేదు, అమ్మవారు ఈసారి మాట్లాడినప్పుడు అమ్మ నాకు బంగారం తెచ్చిపెట్టమని చెప్పు. ఆ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో బయట వాళ్ళని, పక్కన వాళ్ళని నమ్మించేందుకు, జనాన్ని నమ్మించేందుకు చేసే పనులు ఇవి. ఆ, అవన్నీ కాదు. అయితే అమ్మవారు మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. దర్శనం ఇస్తుందా? ఇస్తుంది. ఆ, దానికి చాలా సుకృతం కావాలి. ఉమ్, ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలి అంటే మనకు ఆ విజన్ కావాలి కదా, ఆ, చూసే శక్తి మనకు కావాలి కదా. ఇప్పుడు ఈ గాలిలో బ్యాక్టీరియా అనేది తిరుగుతోంది. ఆ బ్యాక్టీరియా మన కంటికి కనపడుతుందా? లేదు. లేనంత మాత్రం చేత బ్యాక్టీరియా లేదు అని అందామా? ఆ, కాదు. మరి ఇప్పుడు బ్యాక్టీరియాని చూడాలి అంటే మనం ఎట్లా? దానికి కావాల్సినటువంటి ఆ మైక్రోస్కోప్ ఏదో పెట్టుకుని చూస్తే ఆ బ్యాక్టీరియా కనిపిస్తుంది. అలాగే అమ్మవారిని కూడా మనం దర్శించుకోవాలి అంటే దానికి పద్ధతులు ఉన్నాయి. మరి మీ మనోనేత్రంతో దాన్ని దర్శించవచ్చు. కాబట్టి వాళ్ళు దర్శించారు అంటే కొంతమందికి ఆ దర్శన భాగ్యం అనేది కలుగుతుంది, మనమేం కాదనం. కానీ అందరూ అలాగే చెప్తున్నారు సార్, అదేమీ నిజమైనటువంటిది కాదు. ఒకవేళ వాళ్ళకి కనుక నిజంగా ఆ భగవత్ సాక్షాత్కారం జరిగితే వాళ్ళందరికీ నమస్కారం చేద్దాం. నిజంగా దర్శనం పొందాలని తీవ్రంగా ఉన్నవారు ఎట్లాంటి సాధన చేస్తే దర్శనం పొందుతారండి? నిరంతరము మనసా వాచా కర్మణ అదే వృత్తిలో ఉండాలి. అదే వృత్తిలో ఉండాలి. తెల్లవారు లేస్తే పడుకునేదాకా నీకు ఆ నామం తప్పించి, ఆ రూపం తప్పించి ఇంకేమీ అసలు ధ్యాసలోకి రాకూడదు. చరాచర జగత్తంతా కూడా అదే రూపం అని భావన చేయాలి. అటువంటి వాళ్ళకి కలుగుతుంది, తప్పనిసరిగా కలుగుతుంది. కానీ వాడిని మామూలు మానవుడిగా అతన్ని ఎవరు లెక్క పెట్టరు, వాడిని పిచ్చాడు అంటారు. మీరు సినిమాలు చూసే ఉంటారు కదా, భక్త తుకారాము ఇలాంటి సినిమాలు చూశారు. ఆ తుకారాముని ఆయన భార్య నమ్మలేదు. అటువంటి స్థితిలో ఉన్నవాడిని పిచ్చివాడు అంటారు తప్పించి రామకృష్ణ పరమహంసని ఏమన్నారేంటి? ఆయన పిచ్చివాడు అన్నారు. ఆయన అలా పడిపోతే ఆయన మూర్ఛ వచ్చింది, రోగం వచ్చింది అన్నారు. ఆయన అంతా అయిపోయిన తర్వాత అమ్మో ఆయన చాలా గొప్పవాడు అని అప్పటికి. అంటే ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరూ కూడా అలా గుర్తించరు. ఎందుకంటే పిచ్చివాడికి ఒక ఇటువంటి అవధూతకి తేడా అనేది మనకు తెలియదు, మనం గ్రహించలేము. అవధూత ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు కాబట్టి ఏది ఏదో మనకు తెలియదు, అందుకని మనం గుర్తించలేము. అంటే అమ్మవారు పాండిత్యాన్ని కూడా అందిస్తుంటుంది. కాళిదాసు ఉన్నాడు కదా, మరి పాండిత్యం రాకపోవడం ఏంటి? అయినా పోతన గారు భాగవతంలో చెప్పాడు కదా, ఆ అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే మానవుడికి కవిత్వ, పటుత్వ, మహత్వ సంపదలు అన్నాడు. ముందే చెప్పాడు కవిత్వం వస్తుంది అని. కాళిదాసు లఘుస్తవము, చర్చాస్తవము అని కొన్ని పుస్తకాలు రాశాడు. వాటిల్లో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అమ్మవారిని కనుక అర్చించినట్లయితే వాడు బ్రహ్మాండమైనటువంటి కవిత్వం చెప్పగలవాడు అవుతాడు. అతను కడు వృద్ధుడైనప్పటికీ, ముసలివాడైపోయినప్పటికీ, అందహీనుడైనప్పటికీ, ఈ జగత్తులో అందమైనటువంటి వాళ్ళు, యవ్వనవతులైనటువంటి స్త్రీలు, జవరాండ్రు అతని వెంట పడతారు అని రాస్తాడు. అమ్మవారి యొక్క ఆ దయని, కృపా కటాక్ష వీక్షణాలు పొందగలిగితే. కాబట్టి ఏదైనా సాధ్యమే. అమ్మవారి కృపతో, అమ్మవారి ఇచ్చిన పాండిత్యంతో మీరు మొట్టమొదటిగా తీసుకొచ్చిన గ్రంథం ఏంటి గురుగారు? శ్రీ విద్యా దర్శనము అని 100 పేజీల పుస్తకం. చాలా చిన్న పుస్తకం, మొట్టమొదటి పుస్తకం. అది కూడా ఏమంటే అప్పుడు ఏదైనా ఒక ఎస్సే లాంటివి రాయాలి అని నాకు కోరిక ఉండేది. మొట్టమొదట పంచదశి మహామంత్రం మీద ఓ ఎస్సే రాశాను నేను స్క్రిప్ట్లో. నాకు చాలా పేజీలు వచ్చింది. ఎవరు ప్రింట్ వేసుకుంటారు? అప్పట్లో నేను ఎవరు ప్రింట్ వేసుకుంటారా అని చూసి అందరికీ పంపించాను.
ఈ వీక్లీలు మంత్లీలు అందరికీ పంపించాను. ఎవరు ఇస్తారో నాకు తెలియదు. చివరికి జగ్గయ్యపేటలో శుభం అనే ఓ పత్రిక ఉండేది ఆ రోజుల్లో. ఆ పత్రిక పంపించాను. మీ ఆర్టికల్ చాలా బాగుంది, మేము ప్రింట్ ఇస్తున్నామని నాకు వాళ్ళు రిప్లై రాశారు. నాకు చాలా ఆనందం అనిపించింది, మహదానందం. ఎందుకంటే నేను రాసినటువంటి మొట్టమొదటి ఆర్టికల్ పుస్తకంలో ప్రింట్ అవబోతుంది. సరే, వాళ్ళు ప్రింట్ వేశారు. అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకో 4-5 ఆర్టికల్ రాశాను. అన్నీ వాళ్ళకే పంపించాను. ప్రతిసారి రిప్లై రాశారు, మీరు ఆర్టికల్స్ చాలా బాగున్నాయి, మేము అన్నీ ప్రింట్ వేస్తాము అని. ఏది వేయలే. ఇప్పుడు మొత్తం ఒక 8 ఆర్టికల్స్ అయినాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? అప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. 8 ఆర్టికల్స్ కలిపి ఒక పుస్తకం ఇస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కేబిఎన్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి తెలుగు లెక్చరర్ ఒక ఆయన ఉన్నారు, గరిమల సోమయాజులు గారిని. ఆయన మాకు కొంచెం మిత్రుడు. ఆయన్ని అడిగాను నేను, పండితుడు మిత్రుడు. ఆయన్ని అడిగాను, మాస్టర్ గారు ఇలా వేయచ్చా అని. ఆయన ఆర్టికల్స్ అన్నీ చూసి, వేయచ్చు, పుస్తకానికి ఏదో పేరు పెట్టేసి ఆ 8 ఆర్టికల్స్ ప్రింట్ వేయండి అన్నారు. అప్పుడు దాన్ని మొట్టమొదటిసారిగా శ్రీ విద్యా దర్శనము అనే పేరు పెట్టి దాన్ని డిటిపి చేయించి 1/8 డెమ్మీలో మొట్టమొదటి పుస్తకాన్ని వేశాను. నాకు ఎలా వేయించాలో తెలీదు, ఎన్ని పుస్తకాలు వేయించాలో తెలియదు, అసలు నాకేం తెలియదు కదా. నేను ఆ ప్రెస్కి వెళ్ళాను. వాళ్ళు బేబీ ఆఫ్సెట్లో 500 పుస్తకాలు వేయించాను. ఏం చేయాలి ఈ పుస్తకాలు? అమ్మాలి, ఎవరికి ఉంటారు? నాకు అది తెలియదు. అందుకని నాకు ఎవరో సలహా ఇచ్చారు, పంచిపెట్టేయండి అని. నా మీద కోపంతో చెప్పారో నిజంగా చెప్పారో నాకు తెలియదు. పంచిపెట్టేశాను. అయిపోయినాయి. మళ్ళీ ప్రింట్ అయించారు కదా, సెకండ్ ప్రింట్. ఆ సరదా ఉత్సాహం అట్లా ఉంటుంది. సెకండ్ ప్రింట్ వేయించాను. ఈసారి 1000 పుస్తకాలు వేయించారు. వాళ్ళు ఎవరో ధన సహాయం చేస్తారు. ఈసారికి వచ్చేప్పటికి ఈ మొట్టమొదటి 500 పుస్తకాల్లోనూ 25 పుస్తకాలు అమ్మాను. 25 పుస్తకాలు. సరే, మిగిలిన మళ్ళీ ప్రింట్ వేయించాను. దగ్గర ఈ పుస్తకాలని పంచిపెట్టడమే జరిగింది. శ్రీ విద్యా దర్శనం పుస్తకాలు ఎన్నిసార్లు వచ్చినా అవి పంచిపెట్టడమే జరిగింది. అంటే శ్రీ విద్య మీద వచ్చినటువంటి అప్పట్లో పుస్తకాలు లేవు. శ్రీ విద్య మీద ఎవరు అసలు ఆర్టికల్ కూడా లేదు. శ్రీ విద్య మీద రాయాలంటే అంత భయపడేవాళ్ళు. శ్రీ విద్య అమ్మో, దాని జోలికి మనం వెళ్ళకూడదు, మనని చంపేస్తుంది, మనం అంతా మచైపోతాం, ఇలా అనుకునే వాళ్ళంతా. అటువంటి రోజుల్లో వచ్చిన పుస్తకం అది. కాబట్టి పుస్తకాలు అన్నీ వెళ్ళిపోయినాయి. అమ్మింది ఏం లేదు, అన్నీ నా చేతిరబ్బలు పోవటం ఏం లేదు ఇందులో. అయితే ఆ పుస్తకమే నాకు ఒక పేరు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకాన్ని చదివినటువంటి వాళ్ళంతా కొంతకాలానికి మా వాళ్ళకే ఫోన్ చేశారు, నాతో పనిచేసే మాస్టర్లకే. ఇందాక నేను చెప్పినటువంటి ఆ సోమయాజులు గారికి ఆయనే చెప్పారు, మీ పుస్తకాన్ని గురించి బయట ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? తెలియదు సార్, చెప్పండి అన్నాను. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్నాడు. ఏమిటి అన్నాను. అప్పుడు నా వయస్సు 45 ఆ ప్రాంతంలో ఉండేది. ఈ పుస్తకాన్ని రాసినటువంటి ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీ విద్యాపరుడై ఉంటాడు అని మేము అనుకుంటున్నాం. ఆయనకు 70-80 ఏళ్ళు వయసు ఉండుంటుంది. చాలా గొప్పగా రాశాడు పుస్తకం. ఆయన మేము దర్శనం చేసుకోవచ్చా? మేము విజయవాడ వస్తే ఆయన మాకు కనిపిస్తారా, ఆయన చూపిస్తారా మీరు అని నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మీకు చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. అలా నాకు అసలు శ్రీ విద్యాపరుడుగా ఒక పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినటువంటిది ఆ మొట్టమొదటి పుస్తకం. అది శ్రీ విద్యా దర్శనం. దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో ఆరాధన అని వాళ్ళకు ఒక పత్రిక ఉండేది, మంత్రి. ఆ మంత్రి మ్యాగజైన్లో కూడా దీన్ని ఆర్టికల్స్గా వేశారు, వాళ్ళు కూడా వేసుకున్నారు. అదే మొట్టమొదటి పుస్తకం. అయితే ఈ మొట్టమొదటి పుస్తకం ఏమంటే కుట్టాలం పీఠాధిపతులు, నా ఫస్ట్ బుక్కే కుట్టాలం పీఠాధిపతులు ఇనాగరేట్ చేశారు. అది ఎప్పుడు? మే 2వ తారీఖు
1995 సంవత్సరం మే 2వ తారీఖు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆ పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేశాను. అలా వచ్చింది అది. అప్పటి నుంచి ఇక మిగిలిన పుస్తకాలు వరుసగా వస్తూ ఉన్నాయి. ఒక పుస్తకం వచ్చింది కదా, రెండవ పుస్తకం ప్రింట్ వేయాలి. ఏం రాయాలిగా. అప్పుడు ఆయన గౌడపాదుల వారు రాసినటువంటి శుభోదయ స్తుతి ఆ పుస్తకం దొరికింది చేతికి. దానికి నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. దాన్ని గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇనాగ్రేట్ చేశారు. ఆ పుస్తకం ప్రింట్ వేయడానికి టీటీడీ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. టీటీడీ వాళ్ళు హెల్ప్ చేస్తారన్న సంగతి నాకు తెలియదు. మా వాళ్ళు ఎవరో చెప్పారో, అప్లికేషన్ పెట్టాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. బాగుంది కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఎందుకు చేయము. మళ్ళీ ఇంకో పుస్తకాన్ని రాస్తాను, మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను, మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలా 4 పుస్తకాలు నేను ప్రింట్ వేసేటప్పటికి పబ్లిషర్ నా దగ్గరికి వచ్చేసాడు. మీరు రాసిన పుస్తకాలు నాకు ఇవ్వండి సార్, నేను ప్రింట్ వేసుకుంటాను. అయిపోయింది. నేను కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆథర్గా అలా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఇంకా నేను పుస్తకాలు రాయటం నాకు సరదా, నేను సరదాగా రాస్తుండేవాడిని. ఈ పబ్లిషర్స్ ఎట్లాగో వచ్చారు కదా, వాళ్ళు ప్రింట్ వేసుకున్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ బుక్స్ ఇప్పటికీ 106, 107 పుస్తకాల దాకా వచ్చేసినాయి. దీనిలో విశేషంగా ఈ చండీకల్పం గురించి చెప్పండి. చండీకల్పం అంటే 100వ పుస్తకం. నేను రాసిన పుస్తకాల్లో 100వ పుస్తకం. చండీ సప్తశతి మీద ఒక పుస్తకం వేయాలి అని ఒక భావన చేశాను ఒకసారి నేను. సప్తశతి, చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి ఈ పేర్లతో పారాయణ గ్రంథాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్ వాళ్ళు వేశారు, గోరఖ్పూర్ వాళ్ళు వేశారు, ఇంకా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు పబ్లిషర్స్ వేశారు. మరి నేను కూడా వేస్తే ఉపయోగం ఏంటి? కాదు, డిఫరెంట్ బుక్ ఒకటి రావాలి ఆలోచించి వేద్దాన్ని నేను పక్కన పెట్టాను. అప్పుడు నేను అసలు చండీ అంటే ఎవరు అని దాని పూర్వాపరాలని కూడా తీసుకొచ్చి వీళ్ళు రాయనటువంటి అనేక విషయాలు అందులో రాశాను. అంతేకాదు, చండీ పారాయణ చేయటము 1వ అధ్యాయం దగ్గర 13వ అధ్యాయం దాకా వీళ్ళు పారాయణ చేస్తుంటారు. అది కాదు, ఇంకా మనకి అనేక రకాలైన పారాయణ ఉన్నాయి. చండీ పారాయణ అంటే ఏది? సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, సంహార క్రమంలో అధ్యాయ విలోమం, పాద విలోమం, హోమ శ్లోక విలోమం, ఇలా అనేక రకాలు, సంపుటీకరణం, ఇలా 46 రకాలైనటువంటి పారాయణలు ఉన్నాయి మన దగ్గర. ఇలా చేయొచ్చు. అనులోమ విలోమం, విలోమ అనులోమం, ఇన్ని రకాలతోనూ ఒక 10 రకాల పారాయణలు ముద్ర వేసి మిగిలినవన్నీ ఇలా పారాయణ చేయవచ్చు అని పుస్తకం రాస్తూ అసలు చండీ అంటే ఇలాగే పారాయణ చేయాలి అనేది ఒక సూత్రాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నేను చండీకల్పం పుస్తకం వేశాను. అది పబ్లిష్ చేయటానికి పబ్లిషర్ కూడా చాలా భయపడ్డాడు. ఎందుకంటే 980 పేజీల పుస్తకం అది. దాని ఖరీదు వచ్చి 1200 రూపాయలు. ఇంత ఆ పుస్తకం వేస్తే అమ్ముడు పోతుందో లేదో వాడికి తెలియదు, నాకు తెలియదు. నేను అందుకని అతనికి సలహా ఇచ్చాను, మీరు 100 పుస్తకాలే వేయండి, ఎక్కువ పుస్తకాలు వేసుకోవద్దు. ఆ వేసిన వాటిలో 40 నాకు ఇచ్చేయండి, మిగిలిన 60 మీరు అమ్ముకోండి అని. అతను 4 షాపులకు పంపించాడు. పుస్తకాలు అయిపోయినాయి. మాస్టర్ గారు పుస్తకాలు అయిపోయినాయి అన్నాడు. వేయించుకో. ఈసారి 300 పుస్తకాలు వేయించాడు. అయిపోయినాయి. 2 నెలలు జరగకుండా అయిపోయినాయి. మళ్ళీ ఇంకో 500 పుస్తకాలు వేయించాడు. బ్రహ్మాండంగా ఉంది శైలి. ఎందుకంటే చండీని గురించి కూలంకుషమైనటువంటి విషయాలన్నీ కూడా అందులో తెలుస్తాయి మనకి. ఆ చండీకల్పంలో అసలు ఏం తెలియకల మీరు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని చండీ పారాయణ అంటే మొదల నుంచి చివరి దాకా అందులో ఆ పారాయణ 13 అధ్యాయాలు చదివేయటం, ఆ తర్వాత చదవాల్సినవి కూడా అక్కడ లైన్ వరుసగా ఉంటాయి అంతే. అవి చదివేసి ఆ పుస్తకాన్ని నమస్కారం చేయటం, అంత తేలిగ్గా ఉండేట్టుగా నేను ఆ పుస్తకాన్ని రాసేయడం జరిగింది. అది చండీకల్పం. చాలా గొప్పదైనటువంటి పుస్తకం. నేను రాసినటువంటి వాటిల్లో ఒక ఉత్తమోత్తమైనటువంటి పుస్తకం అదొకటి.
అంటే ఈ చండీ అనేది ఇంతకుముందు ఎవరికి తెలియదు, అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది ఏంటి అనే విషయాలు మీరు రాశానని చెప్తున్నారు. చండీ ఎవరికి తెలియపోవటం ఏంటి? గోరఖ్పూర్ వాళ్ళు కొన్ని వేల ప్రతులు అమ్మారు, రామకృష్ణ మిషన్ వాడు వేశారు అని చెప్పాను. చండీ తెలియపోవటం కాదు, ఇన్ని రకాలుగా చండీ పారాయణ చేయవచ్చు అనే విషయం తెలియదు. ప్రతి వాళ్ళు 1వ అధ్యాయం తగ్గించి 13వ అధ్యాయం దాకా పారాయణ చేస్తారు, అంతవరకే తెలుసు. కానీ 13వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం దాకా చేస్తారు. శ్లోక విలోమం అంటే శ్లోకాలు 700, 699, 680, 88 ఇట్లా శ్లోక విలోమం చేస్తారు. అలాగే పాద విలోమంలో చేస్తారు, సంపుడీకరణలు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రయోగాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ మందికి తెలియవు. అందుకని వాటన్నింటినీ గ్రంథస్థం చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే వాడు అతను చేయగలిగినా చేయలేకపోయినా ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం వస్తుంది, ఈ పారాయణ చేస్తే ఫలితం ఉంటుందా? విపరీతమైన ఫలితం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చేశారా? అవన్నీ పారాయణ చేసి అవును అని అనుకున్న తర్వాతే నేను ఆ పుస్తకాన్ని ఇచ్చాను. ఇందులో వేసినటువంటి ఇన్ని రకాల పారాయణలు అంటే అన్ని రకాల పారాయణలు నేను ముందుగా విడివిడిగా పుస్తకాలు తయారు చేసుకుని, విలోమం అంటే విలోమం పుస్తకం నేను తయారు చేసుకుని దాన్ని పారాయణ చేసి ఒక 2-3 సంవత్సరాలు అట్టిపెట్టుకుని ఆ తర్వాత దాన్ని నేను మళ్ళీ రాసి ప్రింట్ వేయించినటువంటిది. కాబట్టి అన్నీ కూడా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి. నేను అనుభవించి రాసినటువంటి పుస్తకాలు అవి.